నమస్తే, వెల్కమ్ టు హిట్. ఖమ్మం జిల్లా బస్వాపురంలో మనం విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక 8వ తరగతి విద్యార్థిని అయితే వైద్యం వికటించి మృతి చెందడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బాలిక ఎవరైతే ఉందో కస్తూర్బా విద్యా సంస్థలో అయితే చదవడం జరుగుతుంది. అక్కడ చదువుతుండగా సడన్గా ఒకేసారి కూడా జ్వరం, జలుబు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఆర్ఎంపీ డాక్టర్ వెంటనే కూడా స్పందించి చేతికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ బాలిక ఎవరైతే ఉన్నారో తనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యింది అంటూ కూడా కుటుంబ సభ్యులు తెలపడం జరుగుతుంది. సో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరిగిన తర్వాత వెంటనే కూడా ఆ కుటుంబ సభ్యులు ఆ ఆర్ఎంపీ డాక్టర్ వద్ద నుంచి తీసుకొని వెళ్ళి వెంటనే కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అయితే జాయిన్ చేయించడం జరిగింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించిన తర్వాత అక్కడ వైద్యులు అయితే ఈసీజీ తీయాలని చెప్పి ఈసీజీ తీసిన తర్వాత కూడా ఆ బాలిక మృతి చెందినట్లు అయితే తెలియజేయడం జరిగింది అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు. అప్పుడు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో తను మద్యం సేవించి ట్రీట్మెంట్ చేశారు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు. సో ఇప్పుడు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో తను ఇప్పుడు పరారీలో ఉన్నట్లయితే పోలీసులు తెలపడం జరుగుతుంది. అసలు ఆ ఆర్ఎంపీ డాక్టర్స్ సామాన్యులు మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేక చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళుతూ ఉంటారు. అలాంటి క్రమంలో అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన క్రమంలో మనం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా కూడా ఆర్ఎంపీ డాక్టర్ ఆ సమయంలో తాగి ఉన్నట్టు మద్యం సేవించి ఉండడంతో తను ఏ ఇంజెక్షన్ ఇచ్చారో కూడా కుటుంబ సభ్యులకి తెలియదు. సో ఇప్పుడు తనకి ఏ ఇంజెక్షన్ చేయడం వల్ల తనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యింది అనే కోణంలో కూడా చూస్తున్నారు. సో ఏదేమైనా ఒక సింపుల్గా ఒక జ్వరం, జలుబుతో వెళ్ళిన బాలికకు అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే శ్వాసలో ఇబ్బంది అయ్యి తను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి అయితే మృతి చెందినట్లు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు అయితే తెలపడం జరిగింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని వెళ్ళిన తర్వాత ఈసీజీ చేసి అప్పటికే తను మృతి చెందినట్లు అక్కడ వైద్యులు అయితే తెలపడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రెజెంట్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ మద్యం సేవించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే ఇలా జరిగింది అంటూ, అలాగే వైద్యం వికటించడంతోనే ఆ 8వ తరగతి బాలిక మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రెజెంట్ అయితే ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో తనైతే పరారీలో ఉన్నాడు. సో ఆ ఆర్ఎంపీ డాక్టర్ అసలు దొరికే వీలుందా లేదా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.